హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా పాప్కార్న్ తినటం కోసం చేస్తారు, కానీ నేను మాత్రం అమ్మడం కోసం చేస్తున్నా. ఏంటబ్బా ఎవరికి అమ్ముతున్నా, ఎవరు అమ్ముతున్నారు అనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, మీకే తెలుస్తుంది. అలాగే కొత్తగా ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా విషయానికి వస్తే ఈ పాప్కార్న్ మా శివాని కోసం చేస్తున్నా. మా శివాని స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ఉందన్నమాట. ఎవ్రీ ఇయర్ ఈ ఫుడ్ ఫెస్టివల్ని చేస్తారు, కాకపోతే ఈసారి కొంచెం డిఫరెంట్గా చేస్తున్నారు. క్లాస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్ ఐటెం అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకొని రమ్మన్నారు. మా పాపకి మాత్రం పాప్కార్న్ అయితే ఇచ్చారు. పాప్కార్న్ చాలా ఈజీ కదా, ఈజీగా కుక్ చేసేయొచ్చని నేను కూడా ఓకే అని చెప్పేసా. అందుకని ఒక 12 ప్యాకెట్స్ వరకు పాప్కార్న్ తీసుకున్నాను. 10 ప్యాకెట్స్ అయితే సరిపోతాయి అన్నారు, కానీ ఎక్స్ట్రా ఏమైనా పడితే అప్పటికప్పుడు తీసుకురావటం కుదరదు కదా, కాబట్టి ఒక 12 ప్యాకెట్స్ పాప్కార్న్ అయితే తీసుకున్నాను. ఇలా పాప్కార్న్ చేసి 8 కంటైనర్స్లో స్టోర్ చేయమన్నారు. ఇవి 10 బాక్సెస్ అయితే సరిపోతాయి, కానీ అలా ఇవ్వనన్నారు. ఇంకా అందుకే సెట్ అయితే తెచ్చేసుకున్నాం. ఇక్కడ చూసారా, మా శివాని కూడా నాతో పాటే ఉండి హెల్ప్ చేసేస్తుంది. బిఫోర్ డే హాఫ్ డే ఇచ్చారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ వచ్చేసి ట్యూస్డే జరిగిందండి. అంటే బిఫోర్ డే స్కూల్లో డెకరేటింగ్ వర్క్ అలా ఉంటుంది కదా, అందుకని హాఫ్ డే నుంచి హాలిడే ఇచ్చేశారు. మొత్తం 10 బాక్సెస్లో పాప్కార్న్ని తీసుకురమ్మని చెప్పారు. ట్యూస్డే మార్నింగ్కే ఇన్ని పాప్కార్న్స్ చేయాలంటే టైం ఉంటుందో లేదో అని బిఫోర్ డేనే చేసి పెట్టేస్తున్నా. ఇంకా ట్యూస్డే లేచి వంట చేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఇవన్నీ చేసేలోపు టైం సరిపోతుందో లేదో తెలియదు కదా, అందుకని ముందుగా ఇలా చేసి పెట్టుకుంటే మంచిదని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నా. ఎప్పుడు ఇంత ఎక్కువ క్వాంటిటీలో ఫుడ్ని ప్రిపేర్ చేసి ఇవ్వలేదండి, ఇదే ఫస్ట్ టైం. చారిటీ కోసం హెల్ప్ చేస్తున్నారు. పిల్లలకి ఈ ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తే స్కూల్లో వీళ్ళు ఈ ఫుడ్ని సేల్ చేస్తారన్నమాట. అక్కడికి వచ్చే గెస్ట్ అయినా పేరెంట్స్ అయినా ఈ ఫుడ్ని తీసుకుంటారు. నేను చేసే ఈ పాప్కార్న్ బాక్స్ ఒకటి వచ్చి 50 అని చెప్పారు మ్యామ్. అలా ప్రతిదానికి ఇంత అని కాస్ట్ ఉంటుంది. వచ్చిన వాళ్ళు దానికన్నా ఎక్కువ మనీ ఇచ్చి అయినా లేదా ఆ మనీకైనా తీసుకుంటారు. అలా వచ్చిన మనీని చారిటీకి అయితే డొనేట్ చేస్తారు. ఐడియా బాగుందనిపించింది. చారిటీకి కూడా మనీ డొనేట్ చేసినట్టు అవుతుంది, అలాగే పిల్లల్లో కూడా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అన్నీ ఒకేసారి చేసేసి బాక్స్లో స్టోర్ చేద్దాం అనుకున్నా, బట్ లేట్ అయిపోతే పాప్కార్న్ త్వరగా సాఫ్ట్గా అయిపోతాయి కదా, మెత్తగా అయిపోతే తినడానికి బాగోవు. అందుకని 2 ప్యాకెట్లుగా చేసేసి ఇలా బాక్సుల్లో వేసేస్తున్నా. మా శివాని ఉండటం వల్ల నాకైతే కొంచెం టైం తెలియకుండా త్వరగా చేసేసాను అనిపించింది. ఈ పాప్కార్న్ చేస్తున్నంతసేపు మా శివాని నేనైతే బాగా నవ్వుకున్నాం. చేసేటప్పుడు సౌండ్ వస్తుంది కదా, అందుకని మా శివానికి నాకైతే చాలా బాగా నవ్వు వచ్చింది. టపాసులు పేలినట్టు సౌండ్ వస్తుంటే ఇంక ఇద్దరం అలా నవ్వుకుంటూ ఉన్నామన్నమాట. మొత్తం ఒక 9 ప్యాకెట్స్ అయితే పాప్కార్న్ చేసేసాను. కొన్ని ఇంట్లో పిల్లలు తినటానికైతే ఉంచాను, మిగిలినవన్నీ కంటైనర్స్లో స్టోర్ చేసేసాను. మా ఇంట్లో ఎక్కువగా ఏం పాప్కార్న్ తినరు అంత ఇష్టంగా, ఏదో కొంచెం పిల్లలు తిన్నారు అప్పుడు, అంతే. మిగిలినవన్నీ ఇలా ప్యాక్ చేసేసాను. మా శివాని నాకు ఎంత బాగా హెల్ప్ చేస్తుందో, ఒక్కొక్క డబ్బా అందివ్వడం, మూత పెట్టడం ఇలా చేస్తుందన్నమాట. ఇలా పిల్లలకి చిన్నప్పటి నుంచే కొంచెం కొంచెం పనిలో ఇలా హెల్ప్ చేయటం నేర్పించామంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. 10 బాక్సెస్లో స్టోర్ చేసేసిన తర్వాత ఒక కవర్లో అయితే అన్నీ పెట్టేస్తున్నాం. మార్నింగ్ తీసుకెళ్ళడానికి కూడా రెడీగా ఉంటాయి కదా, ఇలా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అని ఇలా కవర్లో అన్నీ నీట్గా సర్దేస్తున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ నేను కూడా స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయా. నా కూతురి ప్రోగ్రాం చూడకపోతే ఎలా, నేను కూడా చూడాలి కదా, ఎలా సేల్ చేస్తుందా అని. పేరెంట్స్ 11 నుంచి రావచ్చు అని చెప్పారు, కానీ నేను స్టార్ట్ అయింది మాత్రం 11:30 అయిపోయింది. స్కూల్కి వెళ్ళేసరికి 11:45 అయిపోయింది.
ఇంకా నేను వెళ్ళేలోపే నా కూతురు అన్నీ సేల్ చేసేసింది. ఓన్లీ ఒక్క 2 బాక్సెస్ అయితే మిగిలున్నాయి. ఇక్కడ చూసారా క్రిస్మస్ డెకరేషన్ చేశారు. క్రిస్మస్ వస్తుంది కదా! మా పాప స్కూల్ వాళ్ళు కూడా క్రిస్టియన్స్. అందుకని క్రిస్మస్ డెకరేషన్ అయితే చేశారు. మమ్మల్ని చూడగానే మా శివాని అయితే పాప్కార్న్ బాక్స్‌ని అర్జున్‌కి అమ్మేస్తుంది. నాకొద్దు అని చెప్పి పక్కన పెట్టేసా. ఇంట్లో ఆల్రెడీ ఒక బాక్స్ ఉంది. అదే ఎవరు తినలేదు. The cost of this popcorn is only 50 rupees. Please buy it and donate to charity. నేనైతే షాక్ అయ్యా. అప్పుడే 8 బాక్సెస్ సేల్ అయిపోయాయా శివాని ఎలా సేల్ చేసావే అంటే అలా చెప్పిందన్నమాట. అలా సేల్ చేశాను మమ్మీ అనింది. చాలా రకాల ఫుడ్ ఐటెమ్స్ ఉన్నాయి. నాకైతే ఏం కొనాలో అర్థం కాలేదు. ఇంకా పక్కనే చూసారా కేక్ పీస్ ఉంది. మా అర్జున్ చూసేశాడు. ఇంకా అది కావాలంటే అదొకటి తీసుకున్నా. అది వచ్చేసి కాస్ట్ 70 పెట్టారు. ఇలా అన్నీ ఉన్నాయి. కేక్ కానీ, రోజ్ మిల్క్ కానీ, స్వీట్స్ కానీ, హాట్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టేశారు. నాకు ఎవరిది తీసుకోవాలో ఏం కొనాలో అర్థం కాలేదు. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్క స్టూడెంట్ ప్లీజ్ బై మ్యామ్, ప్లీజ్ బై మ్యామ్ అంటే ఏం కొనాలో అర్థం కాలేదు నాకు. ఇక్కడ మా శివాని వాటర్ మిలన్ జ్యూస్ కావాలనింది. సేల్ చేసి చేసి అలసిపోయినట్టుంది పాపం. అడిగిందని తీసుకున్నాను. అస్సలు తాగలేదు. తర్వాత తెలిసింది తన ఫ్రెండ్కి హెల్ప్ చేద్దామని నా చేత కొనించింది అని. ఇక్కడ ఈ పాప అలసంద గారెలంట పట్టుకొని ప్లీజ్ బై మ్యామ్, ప్లీజ్ బై మ్యామ్ అంటుంది. ఇంకా పోనీలే అని తీసుకున్నా ఒక ప్యాకెట్. మా అర్జున్ అన్నీ తీసుకొని జాగ్రత్తగా ఒక కవర్లో అయితే పెట్టేస్తున్నాడు. ఎలా జరుగుతుందో అనుకున్న ప్రోగ్రామ్, బట్ బాగా జరిగింది. చాలా అంటే చాలా బాగా జరిగింది. పేరెంట్స్ చాలా బాగా సపోర్ట్ చేసి అన్నీ చాలా వరకు కొన్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ పిల్లల్ని ఒక సైడ్ పెట్టారు. 4th, 5th క్లాస్ వాళ్ళని ఇంకో సైడ్ అయితే పెట్టారు. నేను మాత్రం ఒక 200 వరకు పర్చేజ్ చేశా అంతే. నేనేమో మా అర్జున్ని తీసుకొచ్చా. వాడేమో నాతో పాటు ఉండడు. నేను ఒక సైడ్ ఉంటే వాడు ఒక సైడ్ వెళ్తున్నాడు. నాకేమో అన్ని స్వీట్ ఐటమ్సే కనిపిస్తున్నాయి. హాట్ ఐటమ్స్ అయితే ఒక్కటి కూడా కనిపించలే. అందుకని ఒక 4 ఐటమ్స్ వరకు తీసుకున్నాను. నాకు మాత్రం నా కూతుర్ని చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. తను అలా చెప్తుంటే, సేల్ చేస్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది. నేనే కాదు ప్రతి ఒక్క పేరెంట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. హనీ కేకా? అజ్జు కావాలా కేక్? పక్కనే ఉన్న బాబేమో డోనట్ తీసుకోండి మేడం అని అడుగుతున్నాడు. పాపం వీడేమో నాకు వద్దు వద్దు అని తీసుకోలేదు ఇంకా. మా శివాని తన పాప్కార్న్స్ అన్నీ సేల్ చేసేసింది. అందుకని ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. మళ్ళీ తన కోసం అది పనిగా రావాలి. ఎందుకని ఇంకా తీసుకెళ్ళిపోమన్నారు. పాపని తీసుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా దారిలో వెళ్తూ మా అర్జున్కి స్వీట్స్ తినాలనిపించినట్టుంది. స్వీట్ షాప్ దగ్గర ఆగాము. బూందీ కావాలన్నాడు. చిన్నవి కావాలి అని చిన్న బూందీ అయితే తీసుకున్నాడు. ఇదండి ఈ వీడియో. మొత్తానికి ఈ ఫుడ్ ఫెస్టివల్ అయితే గ్రాండ్గా బాగా జరిగింది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.